కల్తీ నెయ్యి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారిని ఈ విషయంలో అపచారం జరిగిందని, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరి అలాంటి స్వామి ప్రసాదమే కల్తీ అయింది అనేది ఇందాక నెహ్రూ గారు చెప్పారు. నేను రాసుకున్నా, ఫస్టే అది రాసుకున్నాను. కల్తీ అంటున్నారు కానీ అసలు నెయ్యే వాడలేదనేది అనేక సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు చెప్పాయి. బయట ప్రజలు కూడా ఆవేదన చెందే అంశంగా అది మారిందన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, ఇక్కడ ఒక్క అంశం అధ్యక్ష, 2019 నుంచి 24 మధ్యలో ఉన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ హిందూ మతం పట్ల కానీ, హిందూ సాంప్రదాయాల పట్ల కానీ, హిందూ దేవాలయాల పట్ల కానీ గౌరవం కానీ నమ్మకం కానీ లేకపోబట్టే ఈ అనర్థాలు జరిగాయి అనేది నా విశ్వాసం అధ్యక్ష. ఎందుకంటే 1-2 కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలలా కూడా హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు కానీ, దగ్గర 300 టెంపుల్స్ కూల్చివేత కానీ, రామతీర్థంలో రాముడు తల ఖండించటం కానీ, అలాగే రామతీర్థం తర్వాత అంతర్వేదిలో రథం తగలబెట్టడం దగ్గర కానీ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు హిందువుల మనోభావాలను చాలా బాధకు గురి చేసే అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎవరు ఆకతాయిలు చేసిన పని, ఎవరో తాగిబోతులు చేసిన పని అన్నట్టుగా చాలా సింపుల్గా తీసేసి, కనీసం వారున్న 5 సంవత్సరాల్లో కూడా జరిగిన అనర్థాల మీద ఒక్క దగ్గరే కూడా చర్యలు తీసుకోలేదన్న విషయం యథార్థం అధ్యక్ష. మరి అదే కాదు, తిరుపతి వెంకన్న మీద అనేక సందర్భాల్లో హిందూ మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు అనేకం జరిగాయి అధ్యక్ష. పింక్ డైమండ్ పేరుతో వాళ్ళు చేసిన విష ప్రచారం కానీ, తిరుమలలో అన్యమత ప్రచారం కానీ, పరకామని చోరీ దొంగని దాతన చేసి, ఇది చాలా విచిత్రం అధ్యక్ష. డాలర్స్ కొట్టేసిన వ్యక్తిని దొరికిపోయిన తర్వాత, సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత వాళ్ళు అతన్ని ఆస్తులు కొని దేవుడికి ఇప్పించి దొంగను దాతన చేసి అతను ఏదో పునీతుడు అన్నట్టుగా వాళ్ళు మార్చిన విధానం కానీ, ఎస్విబిసి నిర్వీర్యం చేయటం కానీ, గోవిందరాజస్వామి బంగారం మాయం కానీ, తలనేలాల కుంభకోణం కానీ, గోవుల మన్నాలపై మార్పింగ్ ఫోటోలు దుష్ప్రచారం కానీ, ఒక నాస్తికుడైన బొమ్మాన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా హిందూ వ్యతిరేక భావాలు తప్ప మరొకటి కాదు అనేది కూడా నిజం అధ్యక్ష. మరి ఇవన్నిటి మీద కూడా ఇందాక మంత్రి గారు వారి స్టేట్మెంట్లో టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయి, లడ్డూలో కల్తీ నెయ్యి ఉందనే నివేదిక కరెక్టే, సిట్టు దర్యాప్తు కానీ ఇవన్నీ కూడా నివేదికలు ఇచ్చాయి, అలాగే ల్యాబ్ నివేదికలు కూడా ఉన్నాయి అని చెప్పి అన్నారు. కానీ చర్యలు ఏం తీసుకుంటున్నామనే దాని మీద ఇక్కడ ఒక సున్నితమైన అంశం మిళితమై ఉంది అధ్యక్ష. గత 10 రోజుల నుంచి ఈ సభల్లో బయట కానీ జరుగుతున్న చర్చల్లో బయట ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే, ఇన్ని జరిగాయని చెప్తున్నారు కానీ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అన్నీ జరిగాయి,